గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా వీలైనంత ఎక్కువ మందికి చేరే విధంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించగలరని కోరుచున్నాను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుచున్నాను. అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. ఉగ్ర కుట్రే, ఢిల్లీ పేలుడు వెనుక స్లీపర్ సెల్స్ హస్తం, కారులో పేలినవి డిటోనేటర్లు, నడిపింది పుల్వామా వైద్యుడు. ఢిల్లీలో మార్చురీ వద్ద విలపిస్తున్న మృతుడు జుమ్మాన్ సోదరి నజ్మా. విధంగా ఉగ్ర కుట్రే అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు. వార్త చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ అది నడిపింది పుల్వామా వైద్యుడు, కారులో పేలినవి డిటోనేటర్లు, ఢిల్లీ పేలుడు వెనుక స్లీపర్ సెల్స్ హస్తం అన్నట్టుగా ఈ విధంగా ఇక్కడ ఇది ఉగ్ర కుట్రనే. ప్రధానంగా ఇక్కడ ఉగ్ర కుట్రలో భాగంగానే పేలుడు సంభవించింది అన్నట్టుగా వార్త చూడొచ్చు. దొరికిపోక తప్పదని పేల్చేసుకున్నట్లు అనుమానం, హడావుడిగా బాంబును తరలిస్తుండగా జరిగినట్లు సంకేతాలు. ఫరీదాబాద్ పేలుడు పదార్థాలతో సంబంధం, 12కి పెరిగిన మృతుల సంఖ్య, విచారణ బాధ్యతలు ఎన్ఐఏకు బాధ్యుల్ని వదిలేది లేదన్న అమిత్ షా. వివరాలు తెలుసుకున్న రాష్ట్రపతి ముర్ము. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో పేలుడుకు ఉపయోగించిన కారు ఇదే. కారు నడిపిన డాక్టర్ ఉమర్ నబీ. ఇక్కడ ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో కారులో బాంబు పేలుడు సంబంధించింది. ఈ విధంగా దానికి ప్రధాన కారణం ఉగ్ర కుట్రనే అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఇది మరొకసారి ఇక్కడ ఉగ్రవాదులు ఇక్కడ భారీ పేలుళ్లకు ప్రయత్నాలు జరిపినట్టుగా చూడవచ్చు. ఇది ఇంకా భారీ ఎత్తున జరిగేది ఉండే దానిలో ఒక ప్రణాళిక ప్రకారమే ఇది ముందస్తు చర్యగా అనుకోని సంఘటన. ఇది ఇక్కడ ఇంకా తక్కువ మందికి ప్రమాదం జరిగింది. ఇది జరగకుండా ఉంటే ఇంకా ముందు భారీ ఎత్తున ప్రణాళిక చేసి ఉంటారనుకోవచ్చు. దీన్ని బట్టి ఈ విధంగా ఇక్కడ ఉగ్ర కుట్రలు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున అన్నట్టుగా ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. దేశ రాజధానిలో బాంబు పేలుడు వెనుక ఉగ్ర మూలాలు ఉన్నట్లు బయటపడింది. హర్యానాలోని ఫరీదాబాద్లో భారీ ఎత్తున దొరికిన పేలుడు పదార్థాలకు దీనికి సంబంధించి ఉందని అనుమానాలు బలపడుతున్నాయి. విధంగా ఇక్కడ దేశ రాజధానిలో బాంబు పేలుడు వెనుక ఉగ్ర మూలాలు ఉన్నట్లు బయటపడింది. హర్యానాలోని ఫరీదాబాద్లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు దొరికినాయి. ఈ విధంగా ఇక్కడ దీనికి సంబంధం ఉందని అనుమానాలు బలపడుతున్న విధంగా ఉగ్ర కుట్ర పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఈ ఢిల్లీ బాంబు పేలుడు నేపథ్యంలో బయటపడింది అన్నట్టుగా ఈ పేలుడు పదార్థాలు కూడా హర్యానాలోని ఫరీదాబాద్లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ విధంగా ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు బాధ్యతల్ని ఢిల్లీ పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ తీసుకుంది. 13 ఏళ్ల విరామం తర్వాత సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్కు సమీపంలో చోటు చేసుకున్న భారీ కారు పేలుడులో తొలుత 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. విషమ పరిస్థితుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో 3 మంగళవారం చనిపోవడంతో మృతుల సంఖ్య 12కి చేరింది. మృతుల్లో ఇప్పటి వరకు 2ని గుర్తించారు. వారిలో ఒకరు ఉత్తరప్రదేశ్, మరొకరు ఢిల్లీకి చెందిన వారు. మిగిలిన వారి వయస్సు 28 నుంచి 58 ఏళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. గాయపడిన 20 మందిలో 12 మంది ఢిల్లీ వాసులు. కారును నడిపిన డాక్టర్ ఉమర్ నబీ జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాకు చెందిన వాడిగా తేలింది. ఫరీదాబాద్ పేలుడు పదార్థాలతో సంబంధం ఉండడంతో ఇక దొరికిపోక తప్పదనే భయంతోనే ఆ వైద్యుడు ఆత్మాహుతికి పాల్పడ్డా లేదా అనుకోకుండా పేలాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు ప్రణాళికతో చేసింది కాదని పోలీసులు చెబుతున్నారు. పూర్తిస్థాయి బాంబును వాడితే విధ్వంసం ఇంకా తీవ్రంగా ఉండేదని, బాంబును హడావిడిగా సిద్ధం చేసి తరలిస్తుండగా అది పేలినట్లు ఉందని విశ్లేషిస్తున్నారు. కారులో ఉన్నది అమోనియం నైట్రేట్, మరో రకం ఇంధనం. విధంగా ఇక్కడ ముందస్తు చర్యగా ఇది పేల్చింది కాదు, అనుకోకుండా పేలిన సంఘటన. ఈ విధంగా ప్రణాళిక ప్రకారం ఇంకా పేలుంటే ఇది ఇంకా విధ్వంసం జరిగేది అన్నట్టుగా ఇక్కడ పోలీసులు చెప్పుకొస్తారు. ఈ విధంగా ఢిల్లీ పోలీసులన్నీ ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు కొనసాగిస్తుంది అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా దర్యాప్తు సంస్థ. జైషే మహిళా విభాగంలో డాక్టర్ షాహీన్ ఫరీదాబాద్ ఉగ్రకుట్రలో భాగస్వామి. విధంగా ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన డాక్టర్లు పాల్గొన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ ముఖ్యంగా కాశ్మీర్కు సమీపంలో నివసించే వాళ్ళే వీళ్ళంతా జైషే మహిళా విభాగంలో డాక్టర్ షాహీన్ ఫరీదాబాద్ ఉగ్రకుట్రలో భాగస్వామి. గుండెలు పిండేసే దృశ్యాలు, ఎల్ఎన్జేసి ఆసుపత్రి వద్ద మృతుల బంధువుల రోదన. ఎల్ఎన్జేపీ ఆసుపత్రి వద్ద మృతుల బంధువుల రోదన, గుండెలు పిండేసే దృశ్యాలు. 11 గంటలు ప్రయాణించిన కారు పేలుడుకు ముందు పలు ప్రాంతాల్లో సంచారం. విధంగా ఇక్కడ ఢిల్లీలో ఏదైతే కారులో పేలుడు సంభవించిందో అది 11 గంటలు ప్రయాణించిన తర్వాత అది కారులో
పేలుడుకు సంబంధించింది పలు ప్రాంతాల్లో సంచరించింది దానికంటే ముందు అన్నట్టుగా చూడొచ్చు ఈ వార్త. విధంగా ఉగ్ర కుట్ర భారీ పెద్ద ఎత్తున ప్రణాళిక చేసి ఉంటారు అన్నట్టుగా చూడొచ్చు. దీనికి సంబంధించి దీని ద్వారా మనం అందరూ బయటపడ్డట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఉగ్ర కుట్రలు ఇంకా పెద్ద ఎత్తున జరిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా దీన్ని బట్టి చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ దేశం భారత సైన్యం ఈ విధంగా ప్రధానమంత్రి అదేవిధంగా అమిత్ షా రక్షణ శాఖ ఈ విధంగా ఇక్కడ ఉగ్రవాదులను అరికడతాం, పూర్తిగా ఎదుర్కొంటాం అన్నట్టుగా ఎన్నిసార్లు చెప్పుకొస్తున్నా ఇంకా కూడా ఈ ప్రణాళికలు వేస్తున్నారంటే ఇంకా ఇక్కడ గట్టిగా వాళ్ళని మొత్తం అంతమొందించే ప్రణాళిక చేయాలన్నట్టుగా చూడవచ్చు. మన దేశం సంబంధించిన ఇక్కడ ముఖ్యంగా ఈ విధంగా ఇక్కడ ఉగ్రవాదుల నుంచి పూర్తిగా ఈ ఉగ్రవాదులను అంతమొంది చేస్తేనే ఈ విధంగా ఉగ్రదాడులు జరిగాయి అన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్లో పోలింగ్ 48.47%. ఉద్రిక్తతల మధ్య ముగిసిన ఎన్నిక. ఓటర్లకు పోటాపోటీగా నగదు, చీరల పంపిణీ నిబంధనలు ఉల్లంఘించారన్న ఫిర్యాదులపై కాంగ్రెస్ బారాస నేతలపై కేసులు. కాంగ్రెస్ రిగ్గింగ్ను పోలీసులు అడ్డుకోవడం లేదంటూ మాగంటి సునీత ధర్నా. 14న ఓట్ల లెక్కింపు. జూబ్లీహిల్స్ పోలింగ్లో ఈ విధంగా 48.47%, 50% కూడా నమోదు కాలేదు. అక్కడి ప్రజలు అసలు ఉదయం నుంచి కూడా ఓటింగ్లో పాల్గొన్నది తక్కువ శాతం మంది ఓటింగ్లో పాల్గొన్నారన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ పోలింగ్ బూతులన్నీ ఇక్కడ ఖాళీగానే కనిపించినాయి. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదు కాలేదన్నట్టుగా చూడవచ్చు. 48.47%, 50% లోపే నమోదైంది. ఇందులో ఇక్కడ ఎక్కువగా ఇక్కడ కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ మధ్యనే పోటీ జరిగినట్టుగా చూడవచ్చు. ఇక్కడ బీజేపీకి ఇక్కడ డిపాజిట్ కూడా వచ్చే అవకాశాలు లేవన్నట్టుగా ఇక్కడ పోలింగ్ సర్వేలు చెప్పినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ కొన్ని సర్వేలు ఇటు కాంగ్రెస్కు మెజారిటీ ఉందని, కొన్ని సర్వేలు బీఆర్ఎస్కు మెజారిటీ ఉందని కూడా వెల్లడైనట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్వల్ప ఉద్రిక్తతల మధ్య ముగిసింది. 407 కేంద్రాల్లో మంగళవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరిగింది. ఊహించినట్లే ఎక్కువ మంది ఓటర్లు పోలింగ్పై అనాసక్తి ప్రదర్శించారు. పోలింగ్ గడువు ముగిసే సమయానికి 48.47% నమోదైందని, కొన్ని కేంద్రాల్లో ఇంకా ఓటర్లు ఉన్నందున పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయిరాం తెలిపారు. తొలిసారిగా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో అధికారులు డ్రోన్లను వినియోగించారు. ప్రతి బూత్లో వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. సినీ ప్రముఖులు ఎస్ఎస్ రాజమౌళి దంపతులు, గోపీచంద్, తనికెళ్ల భరణి తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ రోజు నియోజకవర్గం పరిధిలో స్థానికేతరులు ఉన్నారన్న ఫిర్యాదులపై ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజేందర్ నాయక్, రామ్దాసులపై మధురానగర్ పోలీస్ ఠాణాలో బారాసకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, మెత్కు ఆనంద్, కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఆ పార్టీ నేత మెట్టు దయానందులపై బోరబండ ఠాణాలో కేసులు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. విధంగా ఇక్కడ ఈ పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. ఉదయం నుంచి చూసినా కూడా ఈ విధంగా ఇక్కడ ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోలింగ్ రోజు నిన్న ఇది ఇక్కడ స్థానికేతరులు ఇక్కడ పోలింగ్ బూత్లలో ఉండి ప్రజలను ఇక్కడ లోపరుచుకుంటున్నారు అన్నట్టుగా, ఇక్కడ మభ్య పెడుతున్నారు, ఓటింగ్లో కాంగ్రెస్కే ఓటేయాలన్నట్టుగా ఇక్కడ వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చి ఇక్కడ జనాలను మభ్య పెడుతున్నారు, ప్రలోభాలకు గురి చేస్తున్నారన్న దాంతో ఈ విధంగా మధురానగర్ పిఎస్లో ఈ విధంగా ఇక్కడ బీఆర్ఎస్కు చెందిన వాళ్ళు ఈ విధంగా కేసు నమోదు చేసినట్టుగా చూడొచ్చు. అధికార పార్టీదే పై చేయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ వెల్లడి. వివిధ సర్వే సంస్థలు వెల్లడించిన ఓటింగ్ శాతం పార్టీల వారీగా. చాణక్య స్ట్రాటజీస్ కాంగ్రెస్కు 46, బారాస 43, భాజపా 6, ఇతరులు హెచ్ఎంఆర్ సర్వే 48.3, 43.18, స్మార్ట్ పోల్ 48.2, 42.1, నాగన్న సర్వే 47, 41, జన్మైండ్ సర్వే 42.5, 41.5, ఆరా మస్తాన్ 47.49, 39.25, భాజపా 9.31, మిషన్ చాణక్య కాంగ్రెస్ 39.43, బీఆర్ఎస్ 41.60, భాజపా 18.97, క్యూమేగా పొలిటికల్ స్ట్రాటజిస్టు 41+-2, 45+-2. ఈ విధంగా ఇక్కడ మొత్తం మీద అన్ని సర్వేలన్నీ కాంగ్రెస్కే మెజారిటీ ఉన్నట్టుగా కొన్ని ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం వెల్లడి సర్వేల ప్రకారం ఈ విధంగా కాంగ్రెస్కే మెజారిటీ వచ్చిందన్నట్టుగా చూడొచ్చు. దీన్ని బట్టి ఈ విధంగా ఇక్కడ 14న పోలింగ్ ఫలితాలు
వెలువడనున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఉద్రిక్తలు జరగకుండా ప్రశాంతంగానే ముగిసింది అన్నట్టుగా చూడవచ్చు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. బీహార్లో మళ్ళీ ఎన్డీఏదే అధికారం. ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠ్ బంధన్కు 108 లోపే సీట్లు. అన్ని సర్వేల ఎగ్జిట్ పోల్స్ మాట ఇదే. రెండో విడతలో 68.79% పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు. బీహార్లో మళ్ళీ ఎన్డీఏదే. ఈ విధంగా బీజేపీకి సంబంధించిన మిత్రపక్షాల కూటమే అక్కడ గెలవబోతుంది అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా బీజేపీకి సంబంధించిన అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా చూడొచ్చు. బీహార్ ఎన్నికలు కూడా అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి నిన్న, ఇంకా రెండో దశ చివరి పోలింగ్. ఈ విధంగా ఇక్కడ దాని ప్రకారం సర్వేలు అయితే బీజేపీకి ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా చెప్పుకొస్తారు. బీహార్లో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల పోరు మంగళవారం ముగిసింది. అధికార ఎన్డీఏ విపక్ష మహాగఠ్ బంధన్ మధ్య తీవ్ర పోటీ కొనసాగింది. ఓటర్లు భారీగా తరలి రావడంతో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఈ నెల 14న ఫలితాలు వెల్లడి కానుండగా విజయం ఎవరిని వరిస్తుందనే విషయమై ఉత్కంఠ నెలకొంది. అయితే మంగళవారం సాయంత్రం పోలింగ్ ముగిసిన అనంతరం వివిధ సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మళ్ళీ ఎన్డీఏనే అధికారాన్ని చేజిక్కించుకోబోతుందన్న అంచనాలు వెల్లడించాయి. విపక్ష మహాగఠ్ బంధన్ మాత్రం ఎగ్జిట్ పోల్స్ను తోసిపుచ్చింది. గెలుపు తమదేనన్న ధీమా వ్యక్తం చేసింది. వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో స్వల్ప వ్యత్యాసాలు. విధంగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫలితాలు ఓటింగ్ ముగిసేసరికి ఈ విధంగా ఇక్కడ సర్వే ఫలితాలన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎన్డీఏకే మెజారిటీ చూపించాయి. దాన్ని మాత్రం విపక్ష పార్టీ మాత్రం తోసిపుచ్చింది. విజయం మాదే, మేమే గెలవబోతున్నాం అన్నట్టుగా విపక్ష పార్టీ చెప్పుకొచ్చింది. ఇప్పటికే అధికారంలో ఉన్న బీజేపీ మళ్ళీ అధికారం చేపట్టబోతుంది అన్నట్టుగా ఎన్డీఏ కూటమే విజయం సాధిస్తుంది అన్నట్టుగా సర్వేలన్నీ చెప్పుకొచ్చినట్టుగా చూడవచ్చు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పీలిస్తే రోగాలే. తెలుగు రాష్ట్రాల్లో వేగంగా క్షీణిస్తున్న గాలి నాణ్యత. హైదరాబాద్లో 5 రోజుల్లో 50% తగ్గుదల. తిరుపతిలో 10 రోజుల్లోనే 150% క్షీణత. విశాఖలో పూర్ లెవెల్కు మున్ముందు మరింత ఆందోళనకరంగా వాయు కాలుష్యం. విధంగా పీలిస్తే రోగాల్లో తెలుగు రాష్ట్రాల్లో వేగంగా క్షీణిస్తున్న గాలి నాణ్యత. ఈ విధంగా ఇక్కడ పట్టణీకరణ పేరుతోటి మొత్తం చెట్లను అడవిని నరికివేయడం, ఈ విధంగా పట్టణాలన్నీ కాలుష్యంతో నిండిపోవడంతో గాలి కాలుష్యం పూర్తిగా పెరిగిందన్నట్టుగా చూడవచ్చు. నాణ్యత లోపించింది. ఈ విధంగా పీలిస్తే అన్ని రోగాలే అన్నట్టుగా చూడవచ్చు. ఇటు తెలంగాణ, అటు ఏపీ, తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా ఈ వాయు కాలుష్యం పెరిగిందన్నట్టుగా చూడవచ్చు. ఇది ఎక్కడైనా దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ విధంగా ఇక్కడ పట్టణీకరణ పేరుతో అడవులను తొలగించడం ద్వారా ఇక్కడ వాహనాలు పొల్యూషన్ పెరగడం, వివిధ ఫ్యాక్టరీలు, కంపెనీలు వివిధ రకాలుగా ఈ విధంగా వాయు కాలుష్యం పెరుగుతుంది అన్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది తెలియజేస్తున్నట్టుగా ఇంకా వస్తుంటే పెరుగుతూ ఉంది అన్నట్టుగా చెప్పొచ్చు. వాయు కాలుష్యం. పడిపోతున్న ఉష్ణోగ్రతలు తెలుగు రాష్ట్రాల్లో వాయు కాలుష్యం తీవ్రతను పెంచుతున్నాయి. హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో గాలి నాణ్యత వేగంగా పడిపోతుంది. ఈ పరిణామం మునుముందు మరింత ఆందోళనకర స్థాయికి చేరుకోవచ్చని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది. దేశంలోని 254 నగరాలు, పట్టణాల్లోని వాయు కాలుష్యాన్ని నిరంతరం నమోదు చేసేందుకు ఆన్లైన్ కేంద్రాలున్నాయి. అక్కడ నమోదయ్యే గాలి నాణ్యత సూచి AQIని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి CPCB నిర్ధారించి ప్రతి 24 గంటలకు ఒకసారి బులెటిన్ రూపంలో విడుదల చేస్తుంది. విధంగా ఇక్కడ ఇది పడిపోతున్న ఉష్ణోగ్రతలు తెలుగు రాష్ట్రాల్లో వాయు కాలుష్య తీవ్రతను పెంచుతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల కూడా వాయు కాలుష్య తీవ్రత మరింత పెరుగుతుందన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు. ఈ విధంగా ఇక్కడ 254 నగరాలు, పట్టణాల్లోని వాయు కాలుష్యాన్ని నిరంతరం నమోదు చేసేందుకు ఆన్లైన్ కేంద్రాలు ఉన్నాయి. విధంగా ఇక్కడ ప్రతి 24 గంటలకు ఒకసారి బులెటిన్ రూపంలో విడుదల చేస్తుంది ఆన్లైన్ కేంద్రాలు. ఇక్కడ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి CPCB విధంగా గాలి నాణ్యత సూచి కూడా AQIని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఇది నిర్ధారిస్తుంది అన్నట్టుగా చూడవచ్చు. ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది గాలి నాణ్యతను అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల ఇంకా వాయు కాలుష్యం ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రభావితం అవుతుంది అన్నట్టుగా ఇక్కడ వార్త చూడవచ్చు. హైదరాబాద్లో నవంబర్ 5న 68గా ఉన్న గాలి నాణ్యత సూచి 11వ తేదీకి 102 పాయింట్లకు చేరుకుంది. జూ పార్క్ 164, ఇక్రిషాట్ 142, IDA పాషమైలారం 136లలో కాలుష్యం ఎక్కువగా నమోదవుతుంది. ఊపిరితిత్తుల్లో సమస్యలు ఉన్నవారికి, అస్తమా, హృద్రోగ బాధితులకు అసౌకర్యం కలగవచ్చు. పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలి. దుమ్ము, పొగ ఉండే ప్రాంతాల్లో ఎక్కువసేపు ఉండొద్దని వైద్యులు సూచిస్తున్నారు. విధంగా ఫ్యాక్టరీలు విడుదల చేసే పొగ, ఈ విధంగా వేస్టేజ్ పొగ రూపంలో, ఈ విధంగా ఇంకా వాహనాల కాలుష్యం వివిధ రకాలుగా ఎన్నో రకాలుగా గాలి కాలుష్యానికి గురవుతున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఈ
ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం వల్ల ఈ కాలుష్య ప్రభావం పెరుగుతుందన్నట్టుగా చూడొచ్చు. ఇది చెప్పుకొస్తారు ఇక్కడ పరిశోధకులు. ఈ విధంగా ఇంకా శీతాకాలము ఎక్కువ ప్రభావం చూపబోతుంది వాయు కాలుష్యం అనేది. ఇక్కడ హృద్రోగ సమస్యలు ఉన్న వాళ్ళు జాగ్రత్తలు వహించాలి. కాలుష్యం ప్రాంతానికి దూరంగా ఉండాలన్నట్టుగా ఫ్యాక్టరీలు ఇతర పట్టణాలకు దూరంగా ఉండాలి, బహిరంగ ప్రవేశాలు అన్నట్టుగా చెప్పుకొస్తారు. దానివల్ల ఇక్కడ లేదంటే ఈ విధంగా ప్రాణాంతకమైన ఇబ్బందులు వస్తాయన్నట్టుగా చెప్పుకొస్తున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ గాలి కాలుష్యం మరింత పెరుగుతుంది రోజు రోజుకు అన్నట్టుగా వార్త చూడొచ్చు. ఇక్కడ మనం అందశ్రీ పాడేబోస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్. అక్షర యోధుడికి కన్నీటి వీడ్కోలు. గట్కేసార్లో అందశ్రీ అంత్యక్రియలు పూర్తి. పాడెమోసిన సీఎం రేవంత్ రెడ్డి. వేల సంఖ్యలో తరలివచ్చిన సాహితీవేత్తలు, అభిమానులు. అందశ్రీకి పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతామన్న సీఎం. విధంగా అందశ్రీ ఈ విధంగా జయ జయ తెలంగాణ అని తెలంగాణ గేయాన్ని రచించి పాడిన వ్యక్తి. ఈ విధంగా ఇక్కడ అనుకోకుండా మరణించారు. ఈ విధంగా ఆరోగ్య సమస్యల వల్ల ఈ విధంగా మరణం చెందారు. ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ గేయాన్ని ఇక్కడ సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విధంగా ఇక్కడ అందశ్రీని ఇక్కడ గొప్పతనాన్ని ఆయన ఇక్కడ మరింత ప్రజలకు చేరువయ్యే రూపంలో ఆయన చూపించారన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఆయన చేత పాడించడం ఈ విధంగా ఇక్కడ ఈ అందరికీ ఇంకా ప్రజల్లోకి తీసుకొచ్చిర్రు, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా అనుకోకుండా మరణించడం వల్ల ఇతర గట్కేసార్లో అంత్యక్రియలు నిర్వహించినట్టుగా చూడవచ్చు అధికారికంగా. అక్షర యోధుడు, సహజ కవి అందశ్రీ 64 అంత్యక్రియలు అసురు నయనాల మధ్య ముగిశాయి. అధికార లాంఛనాలతో గట్కేసార్లోని ఎన్ఎఫ్సి నగర్లో మంగళవారం మధ్యాహ్నం ఆయన కుమారుడు దత్తు అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. పోలీసులు గాలిలోకి 3 రౌండ్ల కాల్పులు జరిపి గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించారు. ఉదయం హైదరాబాద్. ఈ విధంగా ఇక్కడ పోలీసుల ఈ అధికార లాంఛనాలతోటి గట్కేసార్లోని ఎన్ఎఫ్సి నగర్లో మంగళవారం మధ్యాహ్నం ఆయన కుమారుడు దత్తు అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. ఈ విధంగా పోలీసులు గాల్లోకి 3 రౌండ్ల కలుపులు జరిపి గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించారు. ఈ విధంగా ఇక్కడ అధికార లాంఛనాలతోటి ఇక్కడ అంత్యక్రియలు జరిపినట్టుగా చూడవచ్చు ప్రభుత్వం. ఇక్కడ అందశ్రీ మరణించిన సందర్భంగా ఈ విధంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఈ విధంగా ఇక్కడ అంత్యక్రియల్లో పాల్గొన్నట్టుగా చూడవచ్చు. ముఖ్యంగా జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు దగ్ధం. ఇంజన్లో మంటలు గమనించిన వెంటనే ఆపేసిన డ్రైవర్. ప్రయాణికులు వెంటనే దిగడంతో తప్పిన పెను ప్రమాదం. అందరూ సురక్షితం. అగ్ని కిలల్లో చిక్కుకున్న బస్సు. ఈ విధంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు ఈ విధంగా షార్ట్ సర్క్యూట్ వల్ల ఇక్కడ అగ్ని ప్రమాదానికి గురైంది. డ్రైవర్ అప్రమత్తంతో ఈ విధంగా అందులో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటికి దింపినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళిన బస్సు కూడా కర్నూలు దగ్గర ప్రమాదానికి గురైంది. అక్కడ కూడా డ్రైవర్ ఇక్కడ కొద్దిగా ముందస్తు చర్య తీసుకుని ఉంటే అంతమంది మరణించేవారనుకోవచ్చు. ముఖ్యంగా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే అక్కడ మరణించారు. ఇక్కడ డ్రైవర్ జాగ్రత్త వహించి ముందు జాగ్రత్తగా అందరినీ దింపి సురక్షితంగా కాపాడినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ లేదంటే పెద్ద ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నట్టుగా చూడవచ్చు. 789 బోగస్ కంపెనీలు ఐటీసీ క్లెయిమ్ల కోసం సృష్టించిన వ్యాపారులు. 7 నెలల్లో 70 కోట్ల పన్ను ఎగవేత. 789 బోగస్ కంపెనీలు ఐటీసీ క్లెయిమ్ల కోసం సృష్టించిన వ్యాపారులు 7 నెలల్లో 70 కోట్ల పన్ను ఎగవేత. 789 బోగస్ కంపెనీలు సృష్టించి ఈ పన్ను ఎగవేసే 7 నెలల్లో 70 కోట్ల పన్ను ఎగవేయడానికి ఇదొక 789 బోగస్ కంపెనీలు సృష్టించారన్నట్టుగా చూడొచ్చు వ్యాపారులు. వస్తు సేవల పన్ను జీఎస్టీ ఎగవేతల కేసులో తవ్వే కొద్ది కోట్ల అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. చిన్న అనుమానంతో ఒక నిర్మాణ సంస్థ జీఎస్టీ చెల్లింపులు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఐటీసీ రసీదుల ఆధారంగా వాణిజ్య పన్నుల శాఖ లోతుగా తనిఖీ చేస్తే 10 కోట్ల నుంచి 15 కోట్ల దాకా పన్ను ఎగవేతలు బయటపడ్డాయి. మరింత సమాచారం సేకరించిన తర్వాత ఈ కంపెనీపై కేసు నమోదు చేసి అధికారికంగా ప్రకటించేందుకు కసరత్తు చేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 7 నెలల వరకు తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నిర్వహించిన తనిఖీల్లో 789 బోగస్ కంపెనీలను గుర్తించారు. ఈ విధంగా ఇక్కడ ప్రస్తుతం వ్యాపారాలు కొనసాగిస్తున్న వారు ఇంకా బోగస్ కంపెనీలను సృష్టించి పన్ను ఎగవేయడానికి గాను ఈ విధంగా ఐటీసీ క్లెయిమ్ల కోసం సృష్టించిన వ్యాపారులు 10 నుంచి 10 కోట్ల వరకు పన్ను ఎగవేసే ప్రయత్నం చేశారు. ఈ విధంగా తనిఖీ అధికారులు ఎక్సైజ్ శాఖ, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఐటీసీ రసీదుల విధంగా ఒక వాణిజ్య పన్నుల శాఖ లోతుగా దర్యాప్తు జరిపింది.
విధంగా తనిఖీ చేస్తే 10 కోట్ల నుంచి 15 కోట్ల వరకు తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా రసీదుల కారణంగా వాళ్ళు బయటపడ్డారు అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా వివిధ వ్యాపారస్తులు కూడా ఇదే విధంగా ఇక్కడ పన్నులు ఎగవేయడానికి ప్రభుత్వానికి ఈ విధంగా బోగస్ కంపెనీలను సృష్టించి ఈ విధంగా ఇక్కడ అక్రమంగా వాళ్ళు పన్ను ఎగవేస్తున్నారు అన్నట్టుగా చూడొచ్చు. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ 6 మావోయిస్టుల మృతి. నేషనల్ పార్క్ అడవుల్లో భీకర పోరు. మృతుల్లో మద్దేడు ఏరియా కమిటీ ఇన్ఛార్జ్ బుచ్చన్న. ఇక్కడ ఛత్తీస్గఢ్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. ఈ విధంగా ఎదురు కాల్పుల్లో 6 మావోయిస్టుల మృతి. నేషనల్ పార్క్ అడవుల్లో భీకర పోరు. మృతుల్లో మద్దేడు ఏరియా కమిటీ ఇన్ఛార్జ్ బుచ్చన్న. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లో బిజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అడవుల్లో మంగళవారం ఉదయం నుంచి భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. జిల్లా ఎస్పీ డాక్టర్ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం నేషనల్ పార్క్ అడవుల్లో మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో బిజాపూర్, దంతెవాడ జిల్లాల నుంచి డిఆర్జీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, స్టేట్ టాస్క్ ఫోర్స్ బృందాలు సంయుక్తంగా అక్కడి అడవుల్లో ఆపరేషన్ చేపట్టాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ఇరు వర్గాల నడుమ భారీగా కాల్పులు కొనసాగాయి. బలగాలు 6 మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఆటోమేటిక్ ఆయుధాలు, ఇన్సాస్ స్టెన్ గన్లు, 303 రైఫిల్స్, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. అడవుల్లో దాక్కున్న పరారైన మావోయిస్టుల కోసం అదనపు బలగాలను పంపించామని ఐజీ సుందర్రాజ్ పేర్కొన్నారు. బలగాలు వెనక్కి వచ్చిన తర్వాత పూర్తి సమాచారం వెల్లడిస్తామన్నారు. ఈ ఎన్కౌంటర్లో మద్దేడు ఏరియా కమిటీ ఇన్ఛార్జ్ బుచ్చన్నతో పాటు మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ కమాండర్ పాపారావు భార్య ఊర్మిళ మృతి చెందినట్లు తెలుస్తుంది. ఈ విధంగా ముఖ్య నాయకులు, ఈ మృతి చెందిన వారిలో ముఖ్య నాయకులు మావోయిస్ట్ నాయకులు ఉన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా మద్దేడు ఏరియా కమిటీ ఇన్ఛార్జ్ బుచ్చన్న కూడా ఉన్నారు. ఈ విధంగా ఇక్కడ పాపారావు కీలక. ఈ ఎన్కౌంటర్తో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ కమాండర్ పాపారావు భార్య ఊర్మిళ కూడా మృతి చెందినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అడవుల్లో మరొకసారి ఇక్కడ ఎదురుకాల్పులు జరిగినాయి. ఈ విధంగా ఇక్కడ మావోయిస్టులు 6 మరణించారన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా జలహే తెలంగాణ జల్ సంచయ్ జన్ భాగీదారీలో రాష్ట్రానికి తొలి ర్యాంక్. జిల్లాల్లో టాప్లో నిలిచిన ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ల విభాగంలో 2వ స్థానంలో హైదరాబాద్. ఒక్కోదానికి 2 కోట్ల నగదు బహుమతి. కోటి చొప్పున గెలుచుకున్న వరంగల్, నిర్మల్, జనగామ జిల్లాలు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కప్పర్దేవి గ్రామంలో జల్ సంచయ్ జన్ భాగీదారీ పథకంలో భాగంగా నిర్మించిన చెక్ డ్యామ్. ఈ జలహే తెలంగాణ ఇక్కడ చెక్ డ్యామ్లు సుందరీకరణ వల్ల ఈ విధంగా ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ల భాగంగా 2వ స్థానంలో హైదరాబాద్. ఒక్కోదానికి 2 కోట్ల నగదు బహుమతి. ర్యాంకులు రాష్ట్రానికి జల్ సంచయ్ జన్ భాగీదారీలో రాష్ట్రానికి తొలి ర్యాంక్ వచ్చింది. ఈ విధంగా ఇక్కడ ఈ వాటర్ని కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 6వ జాతీయ జల అవార్డులు 2024 జల సంచయ్ జన్ భాగీరథి జన భాగస్వామ్యంతో జల సంరక్షణ విభాగం కింద తెలంగాణ జాతీయ స్థాయిలో తొలి ర్యాంకును సొంతం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం 2024లో ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద తెలంగాణ మొత్తం 5,20,362 పనులు పూర్తి చేసి ఈ ఘనతను సాధించింది. 2-3 స్థానాలను ఛత్తీస్గఢ్, రాజస్థాన్లు సొంతం చేసుకున్నాయి. ఈ నెల 18న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు ప్రదానం చేస్తాయి. జల సంచయ్ జన్ భాగీరథి జల్ సంచయ్ జన్ భాగీదారీని ఉత్తమంగా అమలు చేసిన రాష్ట్రాలు, జిల్లాలు, స్థానిక సంస్థలకు ఈ ఏడాది కేంద్రం 100 అవార్డులను ప్రకటించింది. ఇందులో 3 రాష్ట్రాలు, 67 జిల్లాలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లు, 1 పట్టణ స్థానిక సంస్థ, 2 భాగస్వామ్య మంత్రిత్వ శాఖలు విభాగాలు, 2 పరిశ్రమలు, 3 ఎన్జిఓలు, 2 దాతలు, 14 మంది నోడల్ అధికారులు ఉన్నారు. క్షేత్రస్థాయిలో జల సంరక్షణలో ప్రజలు, సంఘాలు, కార్పొరేట్ సంస్థలను భాగస్వాములను చేసే లక్ష్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద రాష్ట్రాలను 5 జోన్లుగా విభజించి ప్రతి ఒక్కరూ కనీసం 20,000 కృత్రిమ రీఛార్జ్ స్టోరేజ్ నిర్మాణాలు చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం లక్ష్యాన్ని 3,000కే పరిమితం చేశారు. ఈ జల సంచయ్ జన్ జాగీదారీనికి సంబంధించి ఈ విధంగా ఇక్కడ ఈ
తెలంగాణకు ఒక రాష్ట్రానికి తొలి ర్యాంకు మొదటి ర్యాంకు దక్కిందన్నట్టుగా చూడవచ్చు. ఇది ఇక్కడ ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. ఇవ్వబోతున్నారు అన్నట్టుగా చూడవచ్చు ఇక్కడ అవార్డులు. ఇందులో మనం తొలి ర్యాంకు తెలంగాణ రాష్ట్రానికే దక్కిందన్నట్టుగా చూడవచ్చు. కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 6వ జాతీయ జల అవార్డులు 2024 జల్ సంచయ్ జన్ భాగీదారీ జన భాగస్వామ్యంతో జల సంరక్షణ విభాగం కింద తెలంగాణ జాతీయ స్థాయిలో తొలి ర్యాంకును సొంతం చేసుకుంది. విధంగా ఇక్కడ దేశం అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ తెలంగాణ తొలి ర్యాంకును స్వాధీనం చేసుకుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకోబోతున్నాం అన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా బెట్టింగ్ యాప్ల కేసుల విచారణకు విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లు ఇవ్వబోయారు కాబట్టి ఈ విధంగా బెట్టింగ్ యాప్ల కేసులో విచారణకు విజయ్ దేవరకొండ హాజరవబోతున్నారు అన్నట్టుగా చూడవచ్చు సినీ నటుడు. ఇది సంగతి. మళ్ళీ 5 ఏళ్లకు కలుస్తా బీహార్ ముగిసిన ఎన్నికలు. విధంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోతున్నారన్నట్టుగా చెప్పుకొస్తారు. మళ్ళీ 5 ఏళ్లకు కలుస్తా అన్నట్టుగా ఇది సంగతిలో ఇక్కడ బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన సందర్భంగా మాకిరెడ్డి చూపించారు. ఇది ఓటింగ్ సిబ్బంది ఇక్కడ వెళ్ళిపోతున్నా లేదా ఇక్కడ మొత్తం మీద బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి సందర్భంగా ఇక్కడ మళ్ళీ 5 సంవత్సరాలు కలుస్తామన్నట్టుగా ఇక్కడ మాకిరెడ్డి చిత్రం చూపించినట్టుగా చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.